శారదాయ నమః వాగీశ్వర్యే నమః దత్తాత్రేయాయ నమః దక్షిణామూర్తయే నమః గురుపాదికేభ్యో నమో నమః. మనం కన్యారాశి గురించి తెలుసుకున్నాం. కన్యారాశిలో చాలా విశేషాలు ఉంటాయి. సహజమైన కన్యా అంటే రోగరుణ శత్రువులు సహజ లక్షణం ఉంటుంది. ఆ కన్యారాశి వాళ్ళు ఎప్పుడు ఎవరితోనూ గొడవపడుతుంటారు. వాళ్ళు ఎవరితో గొడవపడినా వీళ్ళు న్యాచురల్గా వీళ్ళు గొడవపడాలని అనుకోకపోయినా వీళ్ళు మాట తీరు అంతా గొడవతత్వంగా కనిపిస్తుంది. వీళ్ళు చూపు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. గొడవకి దారి తీసే విధానంగా ఉండవు. వీళ్ళు చూస్తే భయపడతారు అన్నమాట. ఏదో తప్పు జరిగిందేమో అన్నట్టుగా ఇతని దృష్టి చూడంగానే వాళ్ళందరూ భయపడుతుంటారు అన్నమాట. ఈ లక్షణాలనే కన్యారాశిలో స్పెషాలిటీ అన్నమాట. అంటే ఒక కన్య ఎలా అయితే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాన్ని కూడా ఇక్కడ దీంట్లో కనబడుతున్నట్టుగా భావన. అలాంటి కన్యారాశి వారికి ఏదో ఒక రుణం అనేది కామన్గా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు అప్పు ఏదో చేస్తూ ఉంటారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎగ్జాక్ట్లీ గురుడు భాగ్యంలో ఉంటాడు. ఎక్కడ? వృషభంలో. కనుక వీరికి ధనం సమృద్ధిగా సంపాదిస్తారు. అన్ని విధాలా ఏదో రూపాయలు ధనాన్ని సంపాదిస్తూనే ఉంటారు. మధ్య మధ్యలో ధనం నష్టపోతుంటారు, సమస్యలు వస్తుంటే మళ్ళీ ధనాన్ని సంపాదిస్తుంటారు. రెండోది ఏంటి? కుటుంబం చాలా పద్ధతిగా ఉంటుంది. కన్యారాశి వారికి కుటుంబం చాలా పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉంటారు. సోదరులు ఎలా ఉంటారంటే చాలా కఠినంగా ఉంటారు. చాలా డెప్త్గా ఉంటారు అన్నమాట. సోదరులు కూడా చాలా తెలివి వాళ్ళే ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉన్న వాళ్ళే ఉంటారు. కన్యారాశి వారు ఈ సంవత్సరంలో మేషంలో గురుడు ప్రవేశించడం ఒక అడ్వాంటేజ్ అయితే, కన్యారాశి వారికి చతుర్థ విద్యా వ్యవస్థ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏదో గ్రంథాలు చదువుతూ ఉంటారు. వీళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. చదువు బాగుంటుంది. వీళ్ళు సుఖం బాగా పొందుతుంటారని తెలుసుకోవచ్చు. దైవిక సుఖం అది. వీరికి సమస్యగా మారుతుంటారు. వీళ్ళకి అంత అనుకూలంగా అనిపించారు అన్నమాట సంతానం. అలానే శత్రువులు కూడా వీళ్ళతో వీళ్ళకి టైఅప్ ఉండదు. అంటే అందరితో కలిసి స్నేహం చేసే భావన తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటుంటారు ఇప్పుడు. అయితే సప్తమ స్థితి గురుడు అవడం వల్ల భార్య మంచి జ్ఞానవంతురాలై ఉండడం, మంచి అనేక విషయాలు తెలిసి ఉండడం కూడా జరుగుతుంది కన్యారాశి వారికి. అలానే ఎప్పుడు కన్యారాశి వారికి విచిత్రమైన సమస్యలు ఉండండి అన్నమాట. అది శారీరకంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఒకటి కాదు, వింత సమస్యలు అన్నమాట. అది ఎందుకు వస్తున్నాయనేది వారికి అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది కన్యారాశికి. ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా చాలా ప్రశాంతంగా మాట్లాడితేనే వీళ్ళు పని అవుతుంది. సహజమైన భాగ్యం చూసుకోవడం వల్ల స్త్రీ మూలకమైన ధనాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఏదో రూపాయల లాభాలు పొందుతూ ఉంటారు స్త్రీ మూలకంగా. వీళ్ళకి చేసేటువంటి పనే వ్యాపారంగా ధనాన్ని సంపాదిస్తుంటారు. కనుక వీళ్ళు వ్యాపారపరంగా ధనాన్ని కూడా బాగా సంపాదించుకుంటారు. ఇది అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది కన్యారాశి వారికి. కన్యారాశి వారు షష్ఠ శని నడుస్తున్నాడు. గురుడు బాగున్నా శని షష్ఠస్థితిలో ఉన్నారు. ఇద్దరు కూడా రిమార్క్ ఏం లేదు. అంతా వ్యవస్థ బాగుంది కన్యారాశి వారికి. ఇప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, మంచి భార్య వివాహం అవడం కూడా యోగదాయంగా ఉంటుంది. అదే కనుక పల్లెటూరులో వీళ్ళు పొలం పనిచేసే వాళ్ళు ఏంటి కనుక వీళ్ళు ఇంకా అభివృద్ధి పొందుతుంది. ధనం బాగా సంపాదిస్తారు అని తెలుసుకోవచ్చు. వీళ్ళు తప్పనిసరిగా గృహయోగం ఉంటుంది. కన్యారాశికి విశేషం ఏంటంటే గృహయోగం తప్పనిసరిగా ఉంటుంది. కన్యారాశి వారికి ఇంకా వీరికి విశేషం ఏంటంటే కన్యారాశి వారికి అన్నాదులు ఆకలి తక్కువగా ఉండడం, సరిగ్గా అన్నం తినలేకపోవడం, అయిస్థితి కలిగి ఉండడం ఉంటుంది. వీరికి చాలా బద్ధకంగా కూడా ఉంటుందని తెలుసుకోవచ్చు కన్యారాశి వారికి. విచిత్రమైన రోగాలు వస్తుంటాయి వాళ్ళకి. ఏ రోగం అనేది కూడా పెద్ద తెలియదు అన్నమాట. అది ఎప్పుడు ఏదో డాక్టర్కి కలుస్తూనే ఉంటుంటారు. రోగము రుణము సమస్యగా ఉంటుంటాయి వాళ్ళకి. కన్యారాశి వారికి ధనపరమైనటువంటి ఇబ్బంది తెలియదు, వృత్తిపరమైన ఇబ్బంది తెలియదు. కానీ వీరికి మెయిన్గా వచ్చే సమస్యలలో ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడించాలి. మిగతా విషయాన్ని మీకు వీళ్ళకి ఎలా అయినా నడిచిపోతాయి. వీళ్ళు పడుకునే మంచం కూడా ఎలా ఉంటుందంటే చాలా పెద్దదిగా హుందాగా ఎవరికి కూడా ఇళ్ళలో ఉండదన్నమాట. అలా హై లెవెల్లో ఉంటుంది మంచం కూడా.
అని మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళకి ధనం కూడా ఎలా వస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించడానికి ధనం వచ్చేస్తుంది వీళ్ళకి. అదొక లక్ ఇది. ఎదురుపడి స్త్రీలు ఎక్కువ సహాయం చేస్తుంటారు వీళ్ళకి. అయితే ఇంకొక అదృష్టం ఏంటంటే సోదరులు చాలా తెలివిగా ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ జాతకానికి. అయితే కన్యారాశి వారు తప్పనిసరిగా తగు జాతి పాటించాల్సిన విషయాలు ఏంటంటే శనికి అలానే గురుడికి శ్లోకం చదువుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతారు. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ జీవితాన్ని చాలా ఏదైనా మీరు కోరుకున్నారంటే ఆ కోరికని సఫలీకృతం చేసుకోగలరన్నమాట. అంత శక్తి ఉంటుంది వీళ్ళ దగ్గర. ఈ సంవత్సరము మే నుండి గురుడు వృషభంలో సంచరించిన ప్రభావం వల్ల వీళ్ళకి అప్పటిదాకా కొంత అనుకూలంగా ఉండదు. అప్పటి వీళ్ళ అభివృద్ధి బాగుంటుంది. వీళ్ళు ఎప్పటిదాకా పట్టిన శ్రమ అంతా అప్పుడు ఫలితాలు పొందుతారని చాలా వివరంగా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మాత్రం మీరు ముందు బాగుండలేదు. ముందేమో అష్టమ గురుడేవాడు అవడం వల్ల యోగదాయకంగా ఉండదు. పెద్ద ఏమీ పలనవు. గత సంవత్సరము 23 సంవత్సరం, ఇప్పుడు 24 సంవత్సరం. 24 సంవత్సరంలో అభివృద్ధి బాగుంటుంది. వీళ్ళకి ఆదాయ అభివృద్ధి బాగుంటుంది, సంపదలు బాగుంటాయి, సుఖంగా ఉండదు. కనుక ఇది జాగ్రత్త చూసుకుంటూ ఏ ప్రభావితం అయితే గురుడు యోగదాయకం లేదో చూసుకొని దాన్ని బట్టి గురువునికి అనుకూలంగా మార్చుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు.